ఇప్పుడు పిల్లలు లేరు, బాధపడుతున్నారు, సఫర్ అవుతుంది. నీకు మాట్లాడే ఛాన్స్ మాట్లాడావు. చెప్పాలా, చెల్లి ఇదిగో నీ పొట్ట మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నా, నీ కడుపు పండాలని ప్రార్థన చేస్తున్నా, కళ్ళు మూసుకో అని ఏయ్ కన్నీరు గార్చు, బిడ్డ నలిగిపోతుంది దేవా. చాలా క్షోభ నాయన, సంతాన విషయంలో ఈ బిడ్డ పడుతున్న ఆ క్షోభ నేను ఎరుగుదును. నీ బిడ్డని నేను, యేసయ్యా నా కోసం ప్రాణం పెట్టావు, నన్ను అంత ప్రేమించావు, నా మనవి వింటావు, నేనంటే నీకు ఇష్టం యేసయ్యా, నా ప్రార్థనను ఆలకిస్తావు యేసయ్యా. ఈ బిడ్డ కడుపు పండునట్లు చేయి తండ్రి. యేసు నామములో ఈ బిడ్డ కృప పొందును గాక అని నువ్వు ప్రార్థన చేసి చెప్పు. గుర్తుపెట్టుకో, దేవుని కార్యం జరిగిద్ది. లోపల ఏమేం తేడాలో నాకు అనవసరం. సమస్య వైపు చూడను, సమాధానం ఇచ్చే నా యేసు వైపే చూస్తాను నేను. బైబిల్లో శారా 90 ఏళ్ళకి, అబ్రాహాముకు 100. అంత కాలం అప్పుడు బిడ్డనిచ్చాడు ఇస్సాకుని. ఈ దేవుని మాటలు నువ్వు చెప్తున్నప్పుడు వినుట వలన అవతల వ్యక్తికి ఏం కలిగిద్ది? సూపరో. ఆ తర్వాత ఏం జరిగిద్ది? విశ్వాసమును బట్టి శారా మృతతుల్యమైన గర్భములో బిడ్డని కనటానికి శక్తి పొందెను అని రాస్తుంది హెబ్రీ పత్రిక 11లో. అది మృతతుల్యమైన గర్భమైనా సరే, ఎప్పుడైతే నీ వాక్కు ద్వారా అవతల వ్యక్తి విశ్వాసం ఉంచడం మొదలుపెట్టిందో ఆ మృతతుల్య గర్భము సైతము తిరిగి జీవాన్ని పొందిద్ది. నా చెల్లి జీవాన్ని పొందిద్ది. కార్యం జరిగిద్ది. దేవుడు కృప చూపి అనతి కాలంలో కార్యం చేస్తాడు, శీఘ్రంగా.